Hi friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss channel. అందరికీ శుభోదయం. అండ్ బిగ్ బాస్ సీజన్ 8 థర్డ్ వీక్ నామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ ఓటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అది మనకు తెలియదు ఎంత ఉంటుందో వాళ్ళు చెప్పరు. సో బయట ఫ్యాన్ బేస్ చూద్దాం, అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఈ సీజన్లో. అయితే చూసే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి. అదే మీకు ఒక పోల్లో ఉపయోగపడుతుంది. సో ఒక ఫ్యాన్ బేస్ చూస్తూ నామినేషన్లో ఎవరు వరెస్ట్ ఎవరు బెస్ట్ అనేది కూడా మాట్లాడదాం. ఎవరికి ఓటేయాలో మీకే క్లారిటీ వస్తుంది. అండ్ ఈ ఫ్యాన్ బేస్లో చూస్తే విష్ణుప్రియ 22% ఫ్యాన్ బేస్తో ఉంది. ఆల్రెడీ తనకు చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఫ్యాన్ బేస్తోనే హౌస్లోకి వచ్చింది. మరి హౌస్లో చూస్తే నిన్న నామినేషన్లో విష్ణుప్రియ ప్రేరణకు ఒక నామినేషన్ వేసింది, సంచాలకుగా ఫెయిల్ అయింది. తన రూల్స్ తనే మార్చుకుంది, మ్యానిపులేట్ అయింది. సో ఇదైతే పర్ఫెక్ట్ నామినేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎలాంటి మొహమాటం లేకుండా నామినేషన్ చేసింది. ఇది వ్యాలిడ్ నామినేషన్. అండ్ ఇంకొక నామినేషన్ యష్మికి వేసింది. ఒక క్లాన్కి చీఫ్గా ఉంటూ ఆ బ్రిక్స్ టాస్క్లో పృథ్వీరాజ్ ఆ బ్రిక్స్ని తన్నాడు. సో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం, వాటిని అడ్డుకోకపోవడం, మొత్తం క్లాన్ మొత్తం ఫేర్గా ఆడడంలో ఫెయిల్ కావడం. సో ఇదైతే మంచి పాయింట్లు, ఫెంటాస్టిక్ పాయింట్స్ అనొచ్చు. సో ఈ విషయంలో ఈసారి నామినేషన్లో విష్ణుప్రియ అయితే ఎలాంటి కామెడీ లేకుండా చాలా సీరియస్గా తను నామినేషన్ అయితే వేసింది. 2 వ్యాలిడ్ నామినేషన్స్, తన రేంజ్కి తగిన నామినేషన్స్ అయితే వేసింది అని చెప్పొచ్చు. నెంబర్ 2లో మణికంఠ ఉన్నాడు. మణికంఠ జెన్యున్గా ఫ్యాన్స్ అయితే వచ్చారు. అది సింపతి లేకపోతే అతని మాట తీరు 2 ఉన్నాయి. టాకింగ్ పవర్ కూడా ఉంది. కానీ ఇతడు వేసిన నామినేషన్ యష్మికి వేసిన నామినేషన్ క్లాన్లో బయాస్. యష్మికి వేయడం కరెక్టే, పర్సన్కి వేయడం కరెక్టే, కానీ ఇతను చెప్పిన పాయింట్స్ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. సో మొత్తానికైతే యష్మికి ఇంకా బెటర్ పాయింట్స్ చెప్పి ఉండాల్సింది. బయాస్డ్ అని చెప్పాడు, మధ్యలో ఇంటర్ఫియర్ అవుతుందని చెప్పాడు, కానీ రిజిస్టర్ అయ్యే విధంగా చెప్పలేకపోయాడు. సో అతను డైరెక్ట్ చెప్పాల్సింది ఆ గేమ్స్లో ఆమె అరవడం, ఆ డ్యాన్స్ చేయడం, సో మొదలైనవి చెప్పాల్సింది ఎన్నో ఉన్నాయి, కానీ అతను ఎఫెక్టివ్గా చెప్పలేకపోయాడు అనిపించింది. అండ్ నెంబర్ 2 చూస్తే పృథ్వీరాజ్ కేసాడు గేమ్లో రూడ్గా ఉండడం. సో గేమ్లో ఆడాలి, అగ్రెషన్తో కాదు అని చెప్పి ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్ నామినేషన్ అని చెప్పొచ్చు మణికంఠది. సో ఈ నామినేషన్ విషయంలో అతడు చాలా ఫెంటాస్టిక్ అనిపించాడు. నెంబర్ 2 ప్రేరణ అయితే ఈమెకు ఆల్మోస్ట్ ఎంత వస్తుంది, 11% వస్తుంది. అండ్ ప్రేరణ నామినేషన్ చూసినట్లయితే సీతకి వేసింది. ఎమోషనల్ అవుతున్నావు టాస్క్లో నువ్వు అని చెప్పి వేసింది. ఒక విధంగా జెన్యున్గా ఆలోచిస్తే ఇది కరెక్టే. ఆ ఫుడ్ టాస్క్లో కూడా ఫుడ్ కోసం టాస్కులు పెట్టకండి, అండ్ నిఖిల్కి మణికంఠకు ఫుడ్ ఇవ్వండి. వాళ్ళు పెట్టేదే టాస్కులు, అక్కడ ఆ టాస్కుల్లో వాళ్ళకి అన్నీ తెలుసు. సో ప్రేరణ ఈమె నామినేట్ చేయడం అయితే కరెక్టే, ఎందుకంటే అది పర్ఫెక్ట్ నామినేషన్, అది పాయింటే. అక్కడ ఎమోషన్ టాస్క్లో కావద్దు, ఆడడానికే వచ్చారు అందరు అక్కడికి. అండ్ నెంబర్ 2 ఈమె విష్ణుప్రియకి వేసింది. ఇదైతే ఒక 5 ఎగ్గుల్లో 2 ఎగ్స్ తిన్నదని మనం ఎలా తీసుకుంటే ఈ నామినేషన్ అలా ఉంటుంది. చాలా సిల్లీ నామినేషన్ అనుకోవచ్చు. సో మొత్తానికైతే ప్రేరణ ఈసారి నామినేషన్లో సాటిస్ఫైయింగ్, చాలా మంచి నామినేషన్స్ వేసిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సీత. సో ఈసారి నామినేషన్లో నెంబర్ 1 సీతవే. నెంబర్ 1 ఈమె వేసిన నామినేషన్ ఫస్ట్ యష్మికి వేసింది. సో సీత యష్మికి వేసిన నామినేషన్ డామినెంట్గా ఉంది, బయాస్డ్గా ఉంది, అండ్ టాస్క్లో కూడా అరవడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వేసింది. ఇది చాలా ఫెంటాస్టిక్. ఈమె ఫస్ట్ నామినేషన్కి వచ్చినా కూడా కరెక్ట్ నామినేషన్ వేసింది. అండ్ నెక్స్ట్ పృథ్వీకి వేసింది. ఆట ఆడే విధానం బాగాలేదు, ఆడాలన్న కసి బాగుంది అని చెప్పిన విధానం చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. అండ్ నిన్నటి నామినేషన్లలో సీతది వన్ ఆఫ్ ద బెస్ట్ నామినేషన్. నిన్న నెంబర్ 1 సీత నామినేషన్ పాయింట్స్కే వస్తుంది. ఈ విషయంలో ఈమెకు ఖచ్చితంగా మీరు సీత ఫ్యాన్ అయినట్లయితే ఓట్ వేయచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే యష్మి. సో యష్మి వేసిన నామినేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే మణికంఠకు వేసింది. నాకు వేశాడు కాబట్టి నీకు వేస్తా అన్నట్టు వేసింది. సో అది ఆమె గ్రడ్జ్ మాత్రమే, ఇంకోటి లేదు. అండ్ అదేవిధంగా నెంబర్ 2 నైనికకి వేసింది. నైనికకి వేసిన విధానం కూడా ఒక క్లాన్ చీఫ్గా మేనేజ్ చేయలేకపోయావు, చీఫ్గా ఫెయిల్ అయ్యావు అనే పాయింట్ల మీద వేసింది. ఇది కాస్త అర్థం చేసుకోవచ్చు. సో యష్మి అయితే ఈసారి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు. నెక్స్ట్ నైనిక నామినేషన్ సోనియాకి వేసింది. ఎంతో స్ట్రాంగ్ అనుకున్నా, కానీ నువ్వు స్ట్రాంగ్ లేవు అని చెప్పేసింది. ఈ విషయంలో నైనిక చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సోనియాకి ఎన్నో వీక్ పాయింట్స్ ఉన్నా కూడా ఎవరు నామినేట్ అయితే చేయలేదు, కానీ నైనిక చేసింది. అది కూడా చాలా ఫెంటాస్టిక్ పాయింట్స్. అండ్ ప్రేరణ సంచాలకుగా ఫెయిల్ అయిందని చెప్పి, క్లారిటీ లేదని చెప్పి చేసింది. సో నైనిక నామినేషన్స్ కూడా టాప్ లెవెల్ నామినేషన్స్ అని చెప్పొచ్చు, కానీ ఓటింగ్ తక్కువగానే వస్తుంది. ఈమె ఇంకా హౌస్లో ఉండాల్సిన క్యాండిడేట్ పృథ్వీరాజ్. సో పృథ్వీరాజ్ చేసిన నామినేషన్స్ అయితే ఒకటి సీతకేశాడు, అదే గేమ్లో ఎమోషనల్ అవుతున్నావు అని చెప్పేశాడు. అండ్ నెంబర్ 2 నైనికకేశాడు, చీఫ్గా ఫెయిల్ అయ్యావని చెప్పి. ఇది మాత్రం కాస్త రివెంజ్ నామినేషనే. సీతకేసింది మాత్రం కాస్త అది కూడా ఆల్మోస్ట్ రివెంజ్ నామినేషనే. సీత వేసిందని అతడు వేశాడు, కానీ పాయింట్స్ అయితే ఓకే, రెండిట్లో పాయింట్లు బాగానే ఉన్నాయి. చివరి స్థానంలో అభయ్ వద్దు అంటే నేనుంటా అని వెళ్ళాడు. సో ఈసారి ఇతడు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. పృథ్వీ అండ్ అభయ్లో ఈసారి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఎలిమినేషన్స్.